హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో చికెన్ గోంగూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ గోంగూర ఈ విధంగా ఉంటుంది. పుల్ల గోంగూరతో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హాఫ్ కేజీ చికెన్కి ఒక చిన్న కట్ట గోంగూర అయితే సరిపోయిద్ది. ఎంతో టేస్టీగా ఉండి గోంగూర బిర్యానీలోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రైస్ వండుకొని ఇట్లా కలుపుకుంటే 2 ముద్దలు తినేవాళ్ళు 4 ముద్దలు అదనంగా తింటారు. ఈ విధంగా చికెన్ బాగా జ్యూసీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ గోంగూర కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట కనుక మీకు నచ్చితే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెను, రుచికి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పెద్ద ఉల్లిపాయ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న కట్ట గోంగూర, పుల్లటి గోంగూర. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి గోంగూరలో వేసి ఉడకబెట్టాను. మనం తీసుకున్న 4 పచ్చిమిర్చిని గోంగూరలో వేసి ఉడకబెట్టాను. ఇంక ఇందులో పచ్చిమిర్చి వేయని అవసరం లేదు. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేద్దాం, ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు, పసుపు కొంచెం చిన్న టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూను, చిన్న టీ స్పూను. హాఫ్ కేజీ కాబట్టి చిన్న స్పూన్ అయితే సరిపోయింది. పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెను ఇందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు, ఒక చెక్క నిమ్మరసం, కొంచెం కారం పొడి వేసి మ్యాగ్నేట్ చేసి ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ ఇది.
మ్యాగ్నేట్ చేస్తే చికెన్ ఉడికిన తర్వాత సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. తొందరగా ఉడికిద్ది. విధంగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఈ విధంగా ఉడికిన తర్వాత ఎగిరిపోతాయి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. సాల్ట్ ఇందాక మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసాము, సరిపోయిద్ది, ఇంక వేసుకోని అవసరం లేదు సాల్ట్. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. చికెన్ బాగా బాయిల్ అయ్యేదాకా. ఒక 5 నిమిషాలు ఉడికితే చికెన్ ఉడికిపోయింది. చికెన్ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం సపరేట్గా ఉడికించుకున్నాం గోంగూర కడిగి, పచ్చిమిర్చి, గోంగూర ఉడికించి వాళ్ళ మెదుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. కాసేపు బాగా ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోంగూర ఈ విధంగా ఉంటుంది. పుల్ల గోంగూరతో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 కేజీ చికెన్కి ఒక చిన్న కట్ట గోంగూర అయితే సరిపోయిద్ది. ఎంతో టేస్టీగా ఉండి గోంగూర బిర్యానీలోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రైస్ వండుకొని ఇట్లా కలుపుకుంటే 2 ముద్దలు తినేవాళ్ళు 4 ముద్దలు అదనంగా తింటారు. ఈ విధంగా చికెన్ బాగా జ్యూసీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ గోంగూర కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట కనుక మీకు నచ్చితే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.